హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని నెంబర్ సిరీస్ యొక్క ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం 3 పార్ట్స్లో 100+ బిట్స్ అని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి బిట్స్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ రోజు మనకు డిస్కస్ చేసుకున్నటువంటి నెంబర్ సిరీస్ యొక్క అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఒక పీడిఎఫ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మొత్తం క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క నెంబర్ సిరీస్లోంచే మన యొక్క గ్రూప్ డి క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి మరి ఇంకెందుకు కలిసి మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీటన్నిటి యొక్క ఫౌండేషన్ క్లాసెస్ అన్ని కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్సులో అటాచ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్లో మీకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫౌండేషన్ క్లాస్ మనకి ఇక్కడ ఫౌండేషన్ క్లాసెస్ దాదాపుగా 250+ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. జస్ట్ 499 మాత్రమే ఉంది ఈ యొక్క 1 మంత్ మటుకు. సో మనకు దాదాపుగా ఏప్రిల్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి నడవబోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు దాన్ని ఎన్రోల్ చేసుకున్నట్లయితే ప్లెంటీ ఆఫ్ ద డేటా అనేది మనకు అక్కడనే ఫినిష్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ప్రజెంట్ చెప్తున్నటువంటి క్లాసెస్ యొక్క అప్డేషన్స్ కూడా మీకు అక్కడనే దొరుకుతాయి. అండ్ అదేవిధంగా నేను మనం క్లాస్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే గ్రూప్ డి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తెలుగులో కన్వర్షన్ అయితే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రాసెస్లో భాగంగానే కొంత డిలే అవుతున్నాయి. సో ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ కనుక మనకు ఫైనలైజ్ అయిపోయిందంటే మాత్రం మనకి ఎలాంటి అడ్డంకి ఉండదు కాబట్టి రెగ్యులర్గా మనకు డైలీ 4 to 5 క్లాసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సైన్స్ కూడా ఇంకా మనం టచ్ చేయలేదు గ్రూప్ డిలో. సో దాదాపుగా 600+ బిట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఆ యొక్క జనరల్ సైన్స్ యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి ఏఎల్పి అదేవిధంగా గ్రూప్ డి యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 111 ఆల్రెడీ మనం 110 దాకా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 6, 14, 24, 36, 66, 84. సో ఈ విధంగా డాట్స్ ఇచ్చినంటే ఇది ఒక కంటిన్యూషన్ సిరీస్. సో ఈ యొక్క సిరీస్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క స్పేస్లో ఉన్నటువంటి డేటా ఏంటిది. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ మధ్య ఉండేటటువంటి తేడా చూద్దాం. సో 6, 14 మధ్య తేడా 8, 8 మధ్య తేడా 10, 12. సో ఆటోమేటిక్గా ఈ యొక్క కాంబినేషన్ చూద్దాం. ఇక్కడ 8, 10, 12 తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్ 14 తర్వాత ఏమొస్తుంది 16. సో దీని మధ్య తేడా ఎంత ఉంది 30 ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు మన యొక్క సిరీస్ ప్రకారంగా 14, 16. సో ఇది మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఎస్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 36 + 14 ఎంత ఫ్రెండ్స్ 0, 5. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 50. సో 50 అంటే ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మిస్సింగ్ అనేది మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఈ కింది వాటిలో ఆడ్ వన్ అవుట్ అంటేనే మాత్రం మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు 2 to 3 మెథడ్స్లలో కరెక్ట్ ఆన్సర్ని చూపిస్తేనే అప్పుడు మనం సాటిస్ఫై దాన్ని ఆన్సర్ పెట్టగలం. ఎందుకంటే వాళ్ళు ఏ మెథడ్లో ఆ యొక్క క్వశ్చన్ని జనరేట్ చేశారో ఆ మెథడ్ అనేది మనకు తెలియదు కాబట్టి. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 1, 2, 6, 12, 36, 72. నెక్స్ట్ ఏంటిది 1 × 2 2. ఎందుకంటే ఈ మల్టిప్లికేషన్ ఎందుకంటున్నా అంటే 6 2 12, 12 మూల 36, 36 2 72. ఓకే 2 మూల 6. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 2, 1 2 జా 2, 2 3 జా 6, 6 2 జా 12. ఓకేనా 6 2 12, 12 మూల 36, 36 2 72. తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్ 2 3 2 3 2 తర్వాత 3 వస్తుంది 2 3 2 3 2 3 అంటే 72 3 జా 3 2 6, 7 3 21. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 216. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 82 70 76 64 70 58. సో ఇది కాంబినేషనల్ సిరీస్. ఒకటి పెరిగి ఒకటి తగ్గింది, మళ్ళీ దాని తర్వాత పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది అంటే ఇవి కాంబినేషనల్ అయినటువంటి సిరీసెస్. సో ఈ యొక్క కాంబినేషనల్ సిరీస్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకవేళ మన దగ్గర టైం ఉంటే వీటిని సపరేట్ రాసుకోవాలి. అంటే 82 ఆడ్ ప్లేసెస్ అన్ని ఒక దగ్గర, ఈవెన్ ప్లేసెస్ అన్ని ఒక దగ్గర. 76 82 76 తర్వాత 70. ఓకేనా సేమ్ ఇదే సిరీస్లో మనల్ని అడిగిండు కదా. సో ఈ ఎలిమెంట్ కనిపెట్టాలి. నెక్స్ట్ 70 64 58. సో దీని మధ్య తేడా 6 6 అంటే మనకి ఇక్కడ కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది. 82 to 76 70. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది. సో 82 to 76 6 తేడా ఉంది. ఓకే అండ్ అదేవిధంగా 76 to 70 6 తేడా ఉంది. దీని తర్వాత ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ 6 తేడా ఉంటుంది. దట్ మీన్స్ 64. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో సి మీన్స్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 3 5 9 11 -33 65. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది. సో ఓకే ఇక్కడ మనం ఈ విధంగా డేటా వచ్చేసింది 3 5
తేడా ఉంది ఫ్రెండ్స్ 2 4 2 ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ అయింది. ఓకేనా, ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ అయినట్టుంది. 33 2 66 -1. సో ఇదేమన్నా ఆ మెథడ్ మనకి వస్తుందా? సో అట్లా ఏమైనా కాంబినేషన్ ఉందా, లేకపోతే ఇది ఏ మెథడ్ అయితే మనకి ఇది పాజిబుల్ అవుతుంది? సో ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 33 2 66 -1. ఓకే, 33 × 2 -1 = 65. సో ఈ యొక్క కాంబినేషన్ వీటికి ట్రై చేద్దాం. 3 2 6 ఇక్కడ తీసేస్తే 5. ఎస్. 3 × 2 -1 = 5. ఎస్. సో మనకి ఇక్కడ కాంబినేషన్ సెట్ అయిపోయింది. సో 5 2 10లోంచి ఒకటి తీసేస్తే 9. ఈ యొక్క సెట్ అని ఒకటి అయి ఉండాలి. 11 2 22 1 21. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 21 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక సెట్ అండ్ ఇది ఒక సెట్, అట్లా సెట్ వైజ్ ఇచ్చేసిండు. సో మనకు సింగిల్ సెట్ కాకుండా సెట్ వైజ్ ఇచ్చేయడం జరిగింది. అంటే 3 ఎలిమెంట్స్ ఒక సిరీస్, తర్వాత 3 ఎలిమెంట్స్ ఒక సిరీస్, అట్లా మనకు సెట్ చేసి ఇవ్వడం జరిగింది. 9 11 15 23 39. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది? సో దీని మధ్య తేడా 2 ఉంది, 4 ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ 5 3 8. ఇక్కడ 16 ఉంది, ఎందుకంటే 9లోంచి 3 పోతే 6, 3లోంచి 2 పోతే 1. 2 4 8 16 ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎలిమెంట్ 32 వస్తుంది. 2 2 4 4 2 8 8 2 16 16 2 32. ఎస్. సో 39 + 32. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 71 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 2 4 4 6 8 8. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఓకేనా, ఇక్కడ కూడా 6 ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం 10 పెట్టేవాళ్ళం. సో ఇది ఏమైనా కాంబినేషన్ ఉందేమో చూద్దాం. 2 4 6 8 10. 2 4 8. 2 2 4 4 2 8 8 2 16. సో 2 2 4 4 2 8 8 2 16. ఓకేనా ఫ్రెండ్స్, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 16 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఈ యొక్క జనరల్ మెథడ్లో ఫాలో అయితే మనకు 10 అనేది వస్తుంది. 10 అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా, 10 ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సో ఈ విధంగా కాంబినేషన్ ఇచ్చేసి దీని యొక్క కాంబినేషన్ తర్వాత సెట్ ఏంటిది అన్నాడు. 2 3 3 5 5 7 7 11 11 13. నెక్స్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా 13 తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? 13 15 వస్తుందా? ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. 2 3 5 7 11 13 తర్వాత. సో ఇది ఇక్కడ రిపీట్ అయింది, ఇది ఇక్కడ రిపీట్ అయింది, ఇది ఇక్కడ రిపీట్ అయింది, ఇది ఇక్కడ రిపీట్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 13 అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది. సో 15 అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు దీంట్లో చూడండి, 15 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి ఇది కాదు. 19 ప్రధాన సంఖ్య, కానీ దీనికంటే ముందర 17 ఉంది కాబట్టి సో 17 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ వరుస ప్రధాన సంఖ్యలు 2 3 3 5 ఇవన్నీ కూడా వరుస ప్రధాన సంఖ్యలు కాబట్టి 13 17 ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? 2 4 12 48 240. తర్వాత ఎలిమెంట్ ఏంటిది? 2 2 4. ఓకే, 4 3 12 4 3 12 12 4 48 48 5 8 5 40 45 200. ఓకే, సో 246 కావాలి. సో 246 0 0 4 6 24 12 2 14 1440. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 1440 ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. సో ఇచ్చినటువంటి సిరీస్లో ఇన్కరెక్ట్ నెంబర్ ఏంటిది? 6 11 16 20 26. ఓకేనా, సో దీనికి మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు. సో మనం జనరల్ మెథడ్ అయినా ట్రై చేద్దాం, లేకపోతే షార్ట్ కట్ అయినా ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6 6 6. సో ఈ యొక్క ప్లేసెస్ అన్నీ కూడా 6 వచ్చేసినాయి. సో సేమ్ ఇదే మెథడ్ రిపీట్ అయితే మాత్రం ఇక్కడ 11 అయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా 11 రావాలి. దట్ మీన్స్ 1 రావాలి. ఇక్కడ 1 అయినప్పుడు ఇక్కడ కూడా 1 రావాలి, ఇక్కడ కూడా 1 రావాలి. దట్ మీన్స్ 31 6 16 26 అన్నీ కూడా 10 10 పెరిగినాయి. 11 11 తర్వాత 21 రావాలి, 21 31 రావాలి. సో మనకి ఇక్కడ రాంగ్ అయింది 20. ఓకేనా, సో సేమ్ కాంబినేషన్, లేకపోతే ఇంకో మెథడ్ అయినా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ కాకుండా ఈ రెండింటి మధ్య తేడా 5, ఈ రెండింటి మధ్య తేడా 5 5 ఉండాలి, 5 ఉండాలి. కానీ అట్లా కూడా మనకు సెట్ అవుతుంది. అందుకే మనం 2 to 3 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 20. సో మనం అప్లై చేసిన 2 మెథడ్స్లో కూడా మనకు 20 ఈజ్ రాంగ్ అని చెప్పింది కాబట్టి సో 20 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 1 1.5 2.5 4 8.5 11.5. సో ఫస్ట్ ఈ విధంగా పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్స్ అన్ని పక్క పెట్టేయాలి. ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం మనం పాయింట్స్ని కన్సిడర్లో తీసుకోవాలి. సో 1కి 1 15 25 ఇవన్నీ నేను రాసుకోవచ్చు ఫ్రెండ్స్. పాయింట్ తీసేసిన కాబట్టి 10 పెట్టుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. 40 డాష్ 85 115.
సో ఇప్పుడు మనకు కొంత సింప్లిఫై అయిపోతుంది. సో పాయింట్స్లోకి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. 5, 10, 15 సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో దీని నుంచి దీనికి గ్యాప్ ఎంత ఫ్రెండ్స్? 85, 115. 115లోంచి 85 తీసేసి 30. సో ఇక్కడ మనం ఏం డిఫరెన్స్ చేస్తే మనకి ఇక్కడ తేడా అనేది 5, 10, 15 నెక్స్ట్ టైం వస్తుంది 20, 25, 30. ఎస్. సో ఇక్కడ మనకు సిరీస్ సెట్ అయిపోయింది కదా. 5, 10, 15, 20, 25, 30. సో 40కి మనం ఎంత కలిపితే అంటే 20 కలిపితే ఇక్కడ ఎలిమెంట్ వస్తుంది. దట్ మీన్స్ 60. 60కి 85కి తేడా 25. కాబట్టి 60ని ఏం రాసుకోవచ్చు? 6.0. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదే మనం పాయింట్స్లలో తీసుకుంటే ఇప్పుడు దీన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటే 0.5 రాసుకోవాలి. ఇక్కడ రాసుకుంటే 1 రాసుకుంటాం. 1.5 మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మొత్తం డిఫరెన్స్ అయిపోతుంది. 1ని 10 అని రాసుకుంటాం. 4ని 40 రాసుకుంటాం. పాయింట్ తీసేసినాం కాబట్టి ఒకవేళ 10 కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటే మనం 1గా రాసుకుంటాం. 2, 5, 11, 23, 47 నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది? సో 2, 5 మధ్య తేడా 3, 6, 12, 23, 23, 46 ప్లస్ 1 24. సో ఏంటి ఫ్రెండ్స్? 3, 6, 12, 24 తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? 3 2 6, 6 2 12, 12 2 24, 24 2 48. సో 47 ప్లస్ 48. సో 7, 5, 95. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 95 is our answer. And 4, 5, 8, 10, 12, 15, 16, 20, 25. ఓకే. 1 తేడా 3, 2 తేడా 2, 1, 4. సో ఇట్లా మనం చూసుకుంటే మనకేం కాంబినేషన్ అనేది సెట్ అవుతలేదు. సో మనం జనరల్ మెథడ్ అయినటువంటి 4, 8, 12, 16 తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? 20 వస్తుంది. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 20. సో ఈ సెట్ చూడండి ఫ్రెండ్స్, 5, 10, 15, 20 దాని తర్వాత 25. సో 25 వచ్చింది కదా. ఎస్. సో 20 ఈజ్ అవర్ ఆన్సర్. 0, 7, 26, 63, 124 తర్వాత ఎలిమెంట్ ఏంటిది? ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకు కాంబినేషన్లు వచ్చినప్పుడు సో ఇక్కడ మనకు ఒక ఆర్డ్ ఉంది. వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి మల్టిప్లికేషన్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే 63 2 ఎంత ఫ్రెండ్స్? 63 2 126. సో దానికి 2 తక్కువ. 26 2 52. 52కి 2 తక్కువ అంటే 50 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 63 వచ్చింది. 7 2 14 రావాలి. సో 14 అంటే ఇక్కడ 26 కంటే ఇంకా ఎక్కువ ఉంది. అట్లా అనుకుంటే 63కి అసలు కాంబినేషన్ లేదు. అంటే ఎడిషన్ చేసే మెథడ్ లేదు, సబ్ట్రాక్షన్ చేసే మెథడ్ లేదు, మల్టిప్లికేషన్ చేసే మెథడ్ లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? రెగ్యులర్ మెథడ్ కాకుండా n² లేదా n³ అవి ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు వాటిలోంచి -1 కానీ -2 కానీ -n కానీ రిమూవ్ చేసేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 0 ఏం రాసుకోవచ్చు? 1² -1 7. సో 7 అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? సో 7 ఏం రాసుకోవచ్చు? సో 7 అంటే 8 నియర్ బై 8. 2³ -1 7 అండ్ నెక్స్ట్ 26. సో 26ని మనం ఏం రాసుకోవచ్చు అంటే -1 అంటే 27. 27 అంటే 3³ 3³ -1 సేమ్ అంటే 4³ చేద్దాం. సో 4³ సో 4³ చేస్తే 64 -1 4³ 125ని 5³. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా. 1³ 2³ 3³ 4³ 5³ ఇచ్చిన నెక్స్ట్ టైం వస్తుంది 6³ వస్తుంది. వీటన్నిటి కూడా -1 చేసినాం. -1 చేస్తే డేటా వచ్చింది. సేమ్ అంటే 6³ యొక్క మైనస్ చేయాలి. 6³ అంటే ఎంత ఫ్రెండ్స్? 216 -1 215. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 0, 2, 6, -, 20, 30, 42. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది. 2, 4 ఇక్కడ మనకు 10 వచ్చింది, 12 వచ్చింది. సో 2, 4, -, 10, 12. సో దీంట్లో ఏం ఫిల్ చేసి ఇది ఫుల్ఫిల్ అవుతుంది? 2, 4, 6, 8, 10, 12 కదా. సో 4 + 6. సో ఈ యొక్క కాంబినేషన్లో 6 + 6 ఎంత? 12. సో 12 + 8 చేస్తే మనకు 20 వస్తుంది. ఎస్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఇక్కడ 6 అంటే 12 ఈజ్ అవర్ ఆన్సర్. 2, 9, 28, 65 తర్వాత వచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటిది? సో సేమ్ ఇందాక మనం చేసినటువంటి మెథడే n³ +1. ఓకేనా ఫ్రెండ్స్? 1³ అంటే ఎంత? 1 1 + 1 2 2³ అంటే 8 8 + 1 28 అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? చెప్పండి. 28 అంటే ఏం రాసుకోవచ్చు? 3³ + 1
65ని 4 క్యూబ్ ప్లస్ 1. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏమవుతుంది 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 1 126. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ 126 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇందాక మనం మెథడ్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఇందాక -1 ఉంది, ఇప్పుడు +1 ఉంది. అదే ఎగ్జామ్లో అయితే ఏం చేస్తాం, సో వీటిని మనం బై హార్ట్ చేసుకోవాల్సింది, లేకపోతే బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ క్యాలిక్యులేషన్లో n² n³ మన యొక్క మైండ్లోకి రావాల్సి ఉంటుంది. 8 13 11 16 14 19. సో ఇక్కడ మన డిక్రీజ్ అయింది. సో 8 ఎస్. సో 8కి 11 తేడా 3, 11 14 తేడా 3. సేమ్ అట్లనే 14కి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ తేడా కూడా 3 ఉంటుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ 17. 13 16 19. ఎస్, ఇది కూడా మనకు ఇంక్రిమెంటల్ అవుతుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 17 ఈజ్ అవర్ ఆన్సర్. 7 17 37 77 అన్నీ కూడా 7లే ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలిమెంట్ కూడా మేబీ 7 ఉండొచ్చు. ఓకేనా. సో ఆ యొక్క కాంబినేషన్లో కనుక తీసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఆ యొక్క కాంబినేషన్లో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో అన్నీ కూడా 7లే ఉన్నాయి, కానీ అన్నిసార్లు కూడా అట్లా ఏమి ఉండదు కదా. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 7కి 17 మధ్య తేడా 10 ఉంది. 17కి 37 తేడా ఎంత ఉంది ఫ్రెండ్స్ 20 ఉంది. 37 77కి 40 ఉంది. సో నెక్స్ట్ ఏమవుతుంది 10 20 40 తర్వాత 80 అవుతుంది. 10 2 జా 20 20 2 జా 40 40 2 జా 80. సో 77 ప్లస్ 80 7 157. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు రెండు కాంబినేషన్స్ సెట్ అయినాయి కాబట్టి 157 ఈజ్ అవర్ ఆన్సర్. 87 86 84 81 80 78 75 74. 1 తేడా 2 3 1 తేడా 2 3 మళ్ళీ ఆటోమేటిక్గా 1 తేడా తర్వాత ఏమవుతుంది 2 తేడా అవుతుంది. అంటే 72 ఈజ్ అవర్ ఆన్సర్. 72 తర్వాత మళ్ళీ 3 అంటే ఏమవుతుంది 69 అవుతుంది. 7 15 29 59 117 తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 15 రౌండ్ల 30, 30లోంచి ఒకటి తీసేసి 29. సేమ్ అట్లా 7 రౌండ్ల 14 ప్లస్ ఒకటి చేస్తే 15, 29 రౌండ్ల 58 ప్లస్ 1, 59 రౌండ్ల 118, 118లోంచి ఒకటి తీసేస్తే సేమ్ అట్లనే ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఆ మెథడ్లో తీసుకుంటే 117 ఇంటూ 2 చేస్తే మనకు 234 వస్తుంది. సో 234 ఎందుకంటే 15 రౌండ్ల 34, 100 రౌండ్ల 200, 200 ప్లస్ 34 234 ప్లస్ 1 కాబట్టి 235. సో ఈ యొక్క కాంబినేషన్ 7 ఇంటూ 2 ప్లస్ 1. సేమ్ అట్లనే 15 ఇంటూ 2 మైనస్ 1, 29 ఇంటూ 2 ప్లస్ 1, తర్వాత 59 ఇంటూ 2 మైనస్ 1. సేమ్ అట్లనే 112 ఇంటూ ప్లస్ 1. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ 8 9 14 21 22 27 34. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి దీని తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది 31 40 23 35. సో ఈ యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి సెట్ ఏంటిది. సో 8కి 9కి తేడా 1 ఉంది, 9కి 14 తేడా 5 ఉంది. ఆ తర్వాత మనకు 14కి 21కి ఒక 7 తేడా ఉంది. సో చూద్దాం 1 5 7, 21కి 22కి 1 తేడా ఉంది, 22 27కి 5 తేడా ఉంది 7. సో 157 157 నెక్స్ట్ వచ్చేది 1 కాబట్టి 34 ప్లస్ 1 35. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 212 198 180 158 132. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది. అన్నీ కూడా గ్రాడ్యువల్గా డిక్రిమెంట్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా మోస్ట్లీ మనకు డిఫరెన్సెస్ ఉండే అవకాశం ఉంది. సో ఆ యొక్క డిఫరెన్స్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 98కి 2 కలుపుదాం, 12 ప్లస్ 2 14. సో డిఫరెంట్ వచ్చేసి 14. సేమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తేడా ఉంటుంది ఫ్రెండ్స్ 18 తేడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కలిపితే ఇక్కడ ఉన్నటువంటి 20, 20 ప్లస్ 2 22. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి అడిషనల్గా మనం 8 కలుపుదాం, అప్పుడు 140 అవుతాయి. 140 ప్లస్ 8 అంటే 18, 18 ప్లస్ 8 ఎంత 26. సో 14 18 22 26, 4 తేడా 4 తేడా 4 తేడా సేమ్ అంటే 4 తేడా. దట్ మీన్స్ 30. 132లోంచి 30 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ 102. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ 102 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఒక కాంబినేషన్లు ఇచ్చేసి దీనిలో ఈ యొక్క క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి డేటా ఏంటిది
సో వీటి మధ్య ఉండేటటువంటి రిలేషన్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ తీసుకుని మనకు డేటా వస్తుంది 10, 18, 23, 15. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఒక పని చేద్దాం, మనం ఈ రెండు ఎదురుగా ఈ కూడదాం. సో 10 + 23 33, 15 + 18, సో 10 10 20 8 33. ఎస్. సో ఈ రెండు మ్యాచ్ అని, ఈ రెండు మ్యాచ్ అని సేమ్ అట్లనే ఈ రెండు చూడండి ఫ్రెండ్స్, ఈ ఒకటి ఇక్కడికి వేసేసి 20 20 + 20 40. సో ఇక్కడ 20 అయితే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది 20 అవుతుంది. అండ్ 2 6 8 8 పోయింది, 10 10 20 ఇది కూడా పోయింది, కాబట్టి 20 ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3 14 54 314. సో ఇక్కడ మనకు డబల్ అయింది, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు తేడా దాదాపుగా ఎంత అయింది ఫ్రెండ్స్, 250 పైన అయింది. కాబట్టి ఈ యొక్క తక్కువ టైంలో మనం అంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ మెథడ్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. 3 4 12 + 2, ఓకే 14 ముళ్ళ సెట్ అవుతలేదు కదా, 14 4 చూద్దాం. 3 4 12 + 2, 14 4 56 - 2 54. సో సేమ్ అట్లనే 54 4 చేద్దాం. సో నియర్ బై ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో 54 4 చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏది రావట్లేదు, కాబట్టి ఇంకేదో మెథడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా 100 160 150 120 ఆ యొక్క రేంజ్లోనే ఉన్నాయి, కాబట్టి దీన్ని ఇంకో మెథడ్ చేద్దాం. సో 3 5 15 - 1, 3 × 5 - 1 14. ఓకే సేమ్ అంటే 14 4 -2, సేమ్ అంటే 54. ఇక్కడ 5 ఇక్కడ 4 అయింది, ఆటోమేటిక్ ఇక్కడ 3 54 ముళ్ళ 1 2 ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ -3 54 ముళ్ళ -3. సో 54 ముళ్ళు ఎంత ఫ్రెండ్స్, 54 ముళ్ళ 162, 162లోంచి 3 తీసేస్తే 159. సో ఇదన్నా ఆప్షన్లో ఉందా 159? ఎస్. సో ఇప్పుడు ఇది వచ్చింది, మరి ఇంతకు ఇది కరెక్ట్ ఏనో కాదో మనకు తెలియదు కదా. 159 ఇంటూ ఇక్కడ 5 4 3 తర్వాత ఇంటూ 2 మైనస్ 1 2 3 తర్వాత ఏమొస్తుంది 4 వస్తుంది, చేస్తే మనకు 314 రావాలి వస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 3 12 55 645 1 2 88. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఓకే ఇది డబల్ అయింది, 12 3 36 లేదా 12 3 4 12 12 4 48 6 2 12. సో సేమ్ ఇందాక మనం చేసిన మెథడే చూద్దాం. 3 4 3 5 15 - 3 చేద్దాం. సేమ్ అంటే 12 5 5 చేద్దాం. 12 5 60 - 5 చేస్తే 55 వచ్చింది. సేమ్ అట్నే 55 ఇంటూ 5 5 5 25 5 5 25, దట్ మీన్స్ 275 మైనస్ 3 5 7, 275 మైనస్ 7 చేసేస్తే సో ఇది నియర్ బై వస్తుంది కదా 267. సో 267 నియర్ బై వస్తుంది, కాబట్టి కానీ దీన్ని ఇంటూ ఇది చేస్తే మళ్ళీ ఇది రావట్లేదు కదా, 2 5 600. సో ఈ కాంబినేషన్ మనకు సెట్ అవుతలేదు. సో ఇంకేదైనా మెథడ్ ఉందేమో చూద్దాం, ఓకేనా. ఇంకేదైనా మెథడ్ ఉంటే ఆ యొక్క మెథడ్ని మనం ఫాలో అవుదాం. 3 6 18, 18లోంచి 6 తీసేద్దాం. సో 12 వచ్చింది. 12 5 60, 60లోంచి 5 తీసేద్దాం 55. సేమ్ అంటే 55 ఇంటూ 4 చేద్దాం, చేసి 4 తీసేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు 6 5 4 వచ్చేసింది కాబట్టి 55 4 55 4 20 20 + 2 22. సో 220 నుంచి 4 తీసేస్తే 216. 6 13 34 -286 850. సో సేమ్ మెథడ్ ఫ్రెండ్స్, ఇలాగ తీసినటువంటి మెథడ్ ఈ క్వశ్చన్ కూడా. సో 6 2 12, 6 2 12 + 1 13 ముళ్ళ 30, 13 2 26 + 7 అవుతుంది, 13 2 26 + 8 అవుతుంది. సో అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా, లేకపోతే హైయెస్ట్ చేసుకొని మైనస్ చేసుకుందాం. 6 ముళ్ళ 18, 6 ముళ్ళ 18, 18లోంచి 5 తీసేద్దాం. 6 ముళ్ళ 18 - 5 13 వచ్చింది. సేమ్ అట్లనే 13 ముళ్ళ 39 - 5 34. ఎస్. సో ఈ యొక్క సెట్ అండ్ సెట్ అవుతుంది కదా, 34 ముళ్ళ -5. సో 4 ముళ్ళ 12, 3 ముళ్ళ 9, 90 + 12 102. సో 102లోంచి 5 తీసేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్,
97 అవుతుంది. సో 97 అని పెట్టుకుందాం. కానీ ఇది కరెక్టో కాదో కూడా మనకి ఇంకా తెలియదు. సో సెట్ అయితే వచ్చింది. 97 ఇంటూ 3 మైనస్ 5 చేస్తే మనకి ఎంత రావాలి? 286 రావాలి. 7 ముళ్ళు 21, 9 ముళ్ళ 27, 27 ప్లస్ 29, 29లోంచి 5 తీసేస్తే 286. ఎస్, ఇది టాలీ అయింది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 97 ఈజ్ అవర్ ఆన్సర్. 128, 127, 123, 114, 98. సో డిఫరెన్సెస్ ఉందేమో చూద్దాం. 1 తేడా, 4 తేడా, రెండింటి మధ్య తేడా 9, తర్వాత 16 ఉంది. ఓకేనా, 1, 4, 9, 16. తర్వాత వచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటి ఫ్రెండ్స్? 25 అవుతుంది. ఎందుకంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో ఇక్కడ 5 స్క్వేర్ అంటే 98లోంచి 25 తీసేసి ఏమవుతుంది ఫ్రెండ్స్? 3, 7లోంచి 2 పోతే 9లోంచి 2 పోతే 7. దట్ మీన్స్ 73 ఈజ్ అవర్ ఆన్సర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సిరీస్: 631, 544, 457, 370, 283. తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది? ఓకేనా, ఇది కూడా డిక్రిమెంటల్ మోడ్లోనే ఉంది. సో వీటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ చూద్దాం. సో 631లోంచి 544 తీసేస్తే మనకు 87 వస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా కూడా 87. ఇటు 30, ఇటు 57, 87. ఇక్కడ 17 ప్లస్ 70, 87. సేమ్ అంటే దీనిలోంచి కూడా 87 తీసేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ట్రా 83 ఉంది. అంటే 200లోంచి 4 తీసేయాలంటే 196. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 196 ఈజ్ అవర్ ఆన్సర్. 15, 20, 40, 45, 90. సో ఓకే, 5 తేడా, 20 తేడా, మళ్ళీ 5 తేడా. ఓకే, డబల్ వచ్చేసింది. +5 ఇంటూ 2, +5 ఇంటూ 2, +5. ఏమవుతుంది ఫ్రెండ్స్? +5 అంటే 90 + 5 95. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 95 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంటూ 2 +5 ఆ యొక్క కాంబినేషన్లు ఇచ్చేసిండు. అండ్ నెక్స్ట్ 52, 53, 57, 66, 82. తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది? 1, 4 ఉంది. తర్వాత ఇక్కడ ఏంది ఫ్రెండ్స్? ఇది 6 + 3 9. సేమ్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 4 + 2 6. దట్ మీన్స్ 16. సేమ్ అట్లనే ఇక్కడ 25 వస్తుంది. సేమ్ ఇందాక ఏదైతే క్వశ్చన్ చేసినామో సేమ్ మెథడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ యొక్క సెట్లో 82 అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 18 ఫిల్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. 107 ఈజ్ అవర్ ఆన్సర్. సో 82కు 18 కలిపితే 100 అవుతుంది. 100కి ఇంకా 7 కలపాలి. 7 కలిపితే 105 అవుతుంది. 61, 63, 66, 71, 78. 2 తేడా, 3 తేడా, 5, 7. 2, 3, 5, 7 తర్వాత ఏ ఎలిమెంట్ వస్తుంది? సో నెక్స్ట్ మనకు 9 వస్తుందా, 11 వస్తుందా? నెక్స్ట్ మనకు 11 వస్తుంది. ఎందుకంటే 2, 3, 5, 7 ప్రధాన సంఖ్యలు కాబట్టి ఆటోమేటిక్గా 11 వస్తుంది. సో 78 + 10 90, 88, 88 + 1 89. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 89 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 16, 33, 68, 139, 282 అన్నీ కూడా మల్టిప్లికేషన్ మెథడ్లో ఉన్నాయి. 16 2 32 + 1, 33 2 66 + 2, 68 2 136 + 3. ఇది ఇంటూ ఇది +4, తర్వాత ఇది ఇంటూ ఇది +5. సో 282 ఇంటూ 2 చేయాలి. సో 282 ఇంటూ 2 చేస్తే 564 వస్తుంది. సో 564కి +5 కలిపితే 569 ఈజ్ అవర్ ఆన్సర్. So next question. So how many 9s are there in the following number series which are immediately preceded by 3 and followed by 6? ఓకేనా, మనకు 9, 396 ఈ యొక్క సెట్ తోటి ఎన్ని మనకు అందులో ఉన్నాయి? ఓకేనా, ఫాలోడ్ బై 6, 6 ఫాలో అవుతూ అదేవిధంగా దాని యొక్క ముందల 3 అనేది ఉన్నటువంటి ముందల 3 వెనక 6 ఉన్నటువంటి 9లు ఎన్ని ఉన్నాయి అని అయితే మనల్ని అయితే అడగడం జరిగింది. సో ఈ యొక్క సెట్లో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ చూద్దాం. 396, 396, 396. సో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 3 ఉన్నాయి. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ నెంబర్ సిరీస్. సో ఇక్కడితోటి యొక్క నెంబర్ సిరీస్ యొక్క మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోవడం జరిగింది.
నెక్స్ట్ వీడియోలో మనం మిస్సింగ్ నెంబర్స్ అని డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా మోస్ట్ క్యాలిక్యులేటివ్, అదేవిధంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అని ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ యొక్క నెంబర్ సిరీస్లో మనకు ఎట్లయితే కాంప్లికేటెడ్ ఉంటుందో సేమ్ అట్లనే మిస్సింగ్ నెంబర్ కూడా చాలా కాంప్లికేటెడ్. ఫస్ట్ మనం కాంప్లికేషన్ కంప్లీట్ చేసుకున్నాం అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అదేవిధంగా అజంప్షన్స్, అలిగేషన్స్ ఇవన్నీ కూడా చాలా సింప్లిఫైగా అయిపోవచ్చు. మొత్తం కూడా థియరీ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ మిస్సింగ్ నెంబర్స్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్ కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి, వాల్యుబుల్ డేటాని గ్యాదర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.